హలో అండి. వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం ఇంట్లో ఏ రకమైన ఫంక్షన్స్ ఉన్నా, అకేషన్స్ ఉన్నా, ఎటువంటి పూజలు జరిపించుకున్నా సరే జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా, యమ్మీగా నోట్లో పెట్టుకోగానే ఆహా కరిగిపోయే విధంగా ఉండే రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే మాత్రం టేస్ట్ మామూలుగా ఉండదు. సో ముందుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రవ్వ కావాలి, అలాగే నెయ్యి కావాలి, అలాగే బెల్లం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ నేను స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నానండి. నెయ్యి ఎంత మంచిగా ఉంటే మనకి ఫ్లేవర్ అంత బాగా వస్తుంది. దానిలో 1 గ్లాస్ ఆఫ్ నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి. దీనికి మీరు ఉప్మా రవ్వ తీసుకున్నా పర్వాలేదు. నేను గోధుమ రవ్వతో చేస్తున్నాను అనమాట కేసరి. సో దాన్ని నెయ్యిలో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటర్ అనేది కావాల్సి ఉంటుంది. సో దీనికి 1:4 రేషియోలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం సెకండ్ బెల్లం పాకం రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, నేను 1/2 కేజీకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండే బెల్లమే తీసుకున్నాను. ఒక గ్లాస్కి నాకు ఆ మాత్రం సరిపోతుంది. సో కొద్దిగా వాటర్ అది యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక 4 ఇలాచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. మీకు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 4 ఇలాచీని దంచుకొని దాన్ని నేను బెల్లం పాకంలో యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అరోమా వస్తుంది. చూసారు కదా, పాకం అనేది మనకి మరుగుతూ వస్తుంది. ఇంకా బెల్లం అనేది కరగాలి. కాసేపు దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మన రవ్వ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. చూసారు కదా, మూత పెట్టాలి. ఇంకా మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకుందాం. దాంట్లో అది చేసుకుంటుంది. నెక్స్ట్ బెల్లం అనేది పాకం తయారవుతూ ఉంది కదండి. బెల్లం అంతా కరిగింది. ఇది మనకి తీగపాకం రావాలండి. తీగపాకం వచ్చే వరకు కూడా మనం స్టవ్ మీద ఉంచాలి. మనకి ఇంకా తీగపాకం రాలేదు. సో ఇంకా కాసేపు నేను ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ మన రవ్వ అనేది కూడా కుక్ అవుతూ వస్తుంది కదా. చాలా వరకు 75% కుక్ అయిపోయిందండి. ఇంకో 25% కుక్ అవ్వాలి. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రవ్వ ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం పాకం అనేది యాడ్ చేయాలి. లేకపోతే బెల్లం పాకం వేస్తే రవ్వ అనేది కుక్ అవ్వదు. గట్టిగా ఉండి మనకి తినడానికి అనీజీగా ఉంటుంది. సో మనకి నోక అనేది మెత్తగా కొంచెం కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో తప్పకుండా ఉండాలి. మనం ఈ కన్సిస్టెన్సీలో చెప్పిన విధంగా చేసుకున్నారంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుందండి. ఒక కప్పు మాత్రం మీకు సరిపోదు. కప్పు మీద కప్పు లాగించేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ప్రసాదాలు చేసేటప్పుడు ఈ డిష్ని ఇంక్లూడ్ చేసుకోండి. చాలా ఈజీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా, మనకి పాకం అనేది తీగ పాకంలా వస్తుంది. చాలు, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని మనం ఈ నూకలో యాడ్ చేసుకుందాం. మనకు నూక కూడా కుక్ అయిపోయింది కదా. పాకం అనేది నూకలో యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. చూసారు కదా. నెక్స్ట్ నేను ఒక చిన్న మొక్క తాటి బెల్లం యాడ్ చేస్తున్నానండి. తాటి బెల్లం వేస్తే ఏమవుతుందంటే కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. తాటి బెల్లం వినే ఉంటారు, మనకు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది తాటి బెల్లం అనేది. సో తాటి బెల్లం చిన్న ముక్క యాడ్ చేసుకున్నాను. అది కాసేపటికే కరిగిపోతుంది. వేడి మీద వెంటనే కరిగిపోతుంది అనమాట. సో బెల్లం పాకం వేసిన తర్వాత ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కుక్ అవుతే బెల్లం పాకంలో మన నూక అనేది లైట్గా కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఎందుకంటే మనం దించుకున్న తర్వాత కూడా నూక అనేది గట్టి పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే మనకు పర్ఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మన ప్రసాదం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దీంట్లో మనకు కావాల్సి ఉంటే డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేయించి వేసుకుంటున్నాను. మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఆప్షన్. నేను మాత్రం జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని ఆ నెయ్యితో పాటు యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా,
ఎంత ఎమ్మీగా ఎంత డెలిషియస్గా చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.